ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరి జూన్ నెలంతా ఆయన కృపను అనుగ్రహించి జూలై 2వ తారీఖున మనం ఈ విధంగా ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి, ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన యందు భయభక్తులతో జీవించేవారుగా మనం ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట, దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్న మాట 121వ కీర్తన 4వ వచనము. ఇజ్రాయేలులను కాపాడు, నీవు కొనకవు నిద్రపోవు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని కాపాడు దేవుడు, కొనకడు నిద్రపోడు. నీకు మేలు చేయడానికి సమస్తమును కూడా సమకూర్చి జరిగించుచున్న దేవుడు ఆయన. ఎవరైతే ఆయన యందు భయభక్తులతో జీవిస్తారో, నా దేవుడు ఉన్నాడని నమ్మకంతో ముందుకు కొనసాగుతారో, ఎవరైతే వారి జీవితాలను దేవుని చిత్తానికి అప్పగిస్తారో, మరి ఎప్పటికీ కూడా కదలరు, నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని కృపలో ఎప్పుడు వర్ధిల్లుతారు. ఈ ఉదయకాలం నేను ఒక తల్లి యొక్క నమ్మకాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక తల్లి తన కుమారుణ్ణి కంటికి రెప్పలా చూసుకునేది. చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులతో ప్రార్థనతో పెంచింది. ఆ కుమారుడు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసి అతని చుట్టూ కంచె వేసి మరీ పంపించేది. ఒకరోజు ఆ కుమారుడు ఎంతో సంతోషంతో తన తల్లి యొద్దకు వచ్చి, అమ్మా నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది, వెంటనే వెళ్ళాలి అని చెప్పగా, అప్పుడు ఆ తల్లి ఆ కుమారుడిని దగ్గరగా తీసుకుని, తల్లిగా నీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను, నా ప్రార్థన నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండమని చెప్పి, ప్రభువా నా కుమారుని చుట్టూ నీ దేవదూతల కావలిగా ఉంచు, సైన్యంలో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి అపాయములు రాకుండా కాపాడు అని చెప్పి ప్రార్థన చేసి పంపించింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ తల్లికి నీ కుమారుడు యుద్ధంలో చంపబడ్డాడని ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? ఒకానొక కుమారుణ్ణి సైన్యంలో చేర్పిస్తే ఆ కుమారుణ్ణి దేవుడు నాకు దూరం చేశాడే, అయ్యో నా ప్రార్థనలన్నీ ఏమైపోయాయి దేవా, నా కుమారుణ్ణి నాకు లేకుండా చేసావేంటి అని ఏడవలేదంట. ఆ తల్లి అడవడానికి బదులుగా మోకాళ్ళ మీద పడి, ప్రభువా ఇజ్రాయేలులను కాపాడు, నీవు కొనుకవు నిద్రపోవు కదా, నా కుమారునికి ఇదే నేర్పించి విశ్వాసంతో ప్రార్థించేదాన్ని. నా కుమారుడు చనిపోయాడని నాకు వచ్చిన టెలిగ్రామ్ని నేను నమ్మను. నేను జీవం కలిగిన నీ వాక్యాన్ని, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రమే నేను నమ్ముతాను. నా కుమారుణ్ణి కాపాడుటకు, సంరక్షించుటకు నీవు సమర్థుడవు, చాలిన వాడివి అని ప్రార్థన చేసి ఆ టెలిగ్రామ్ పట్టుకుని ఆర్మీ ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. యుద్ధంలో అనేక మంది సైనికులు మరణించారు. కావున అక్కడ ఉన్న హాస్పిటల్ దగ్గర చాలామంది ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి టెలిగ్రామ్ తీసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అధికారులకు ఉత్తరం చూపించింది. అయ్యా నా కుమారుడు చనిపోయాడని ఉత్తరం వచ్చింది, కానీ నా కుమారుడు చనిపోలేదు, ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను టెలిగ్రామ్ని నమ్మడం లేదు, నా కుమారుడు ఎక్కడున్నాడో చూపిస్తారా అని అడుగుతూ ఉండగా ఆ తల్లి గురించి తెలిసిన వాళ్ళు పరుగున వచ్చి, అమ్మా నీ కుమారునికి ఏమీ కాలేదు, వేరే వాళ్ళకి పంపించవలసిన టెలిగ్రామ్ పొరపాటుని నీకు పంపించారు, మమ్మల్ని క్షమించండి అని చెప్పారు. అప్పుడు ఆ తల్లి, అయ్యా ఈ విషయం నాకు మా ఇంటి దగ్గరే తెలుసు. ఎలా తెలుసు? నేను నమ్మిన నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నేను టెలిగ్రామ్ని నమ్మలేదు, కానీ నా దేవుని వాగ్దానాన్ని, నా దేవుని వాక్యాన్ని, నా దేవుణ్ణి నేను నమ్మాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత గొప్ప ఆత్మీయుడువు లేదా ఆత్మీయురాలువైనా, నువ్వు ఒకవేళ వాస్తవాన్ని భ్రమపడి నమ్మి చింతిస్తే, ఏడిస్తే, కృంగిపోతే దేవుడు కూడా కలగజేసుకోడు. మనం అనుమానానికి తావు ఇవ్వకుండా విశ్వాసంతో దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని నమ్మేవారిగా ఉండాలి. అదే మనకు నెమ్మదినిస్తుంది. వారి హృదయము యెహోవాని ఆశ్రయించి స్థిరంగా ఉండును అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నారు. మన హృదయంలో దేవుణ్ణి ఆశ్రయించి స్థిరంగా దేవుని మాట యందు, దేవుని మీద విశ్వాసంతో కలిగి ఉంటే మనకు వస్తున్న అపాయాన్ని కూడా దేవుడు మార్చివేయగలడు. చాలామంది అంటూ ఉంటారు, రిపోర్ట్లే దేవుడు మార్చేశారని. నాకు చాలా భయంకరమైన వ్యాధి వచ్చిందండి, నేను ప్రార్థన చేసుకోగా దేవుడు నా రిపోర్ట్లు మార్చేశారని ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటున్నాం. మనం దేవుడి మీద నమ్మకంగా ఉండి ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకుని ముందుకు కొనసాగితే, మన జీవితాలను ఆయన చేతిలో పెడితే ఆయన సమర్థుడు, తప్పించడానికి సమర్థుడు, ఆయన చాలినవాడు, కాపాడడానికి, సంరక్షించడానికి ఆయన యోగ్యుడు. ఆయన మీద ఆధారపడుతూ ఆయన యందు భయభక్తులతో జీవిద్దాం. తప్పకుండా మన జీవితంలో ఆయన మేలులు చేయునుగాక.
కీడును తప్పించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నైనా మీరు మాట్లాడారయ్యా. ఒక తల్లి నమ్మకాన్ని మా కళ్ళ ఎదుట పెట్టినైనా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఆ తల్లి ఏ విధంగా విశ్వాసంగా నమ్మకంగా ముందుకునైనా కొనసాగించబడిందో అటు నమ్మకాన్ని నైనా అటు దృఢత్వాన్ని నైనా మీ మీద విశ్వాసాన్ని మాలో కూడా కలగచేయండి ప్రభా. ఇంకోనైనా మమ్మల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోవడని మీరు మాట్లాడుతున్నారు. నిజమే ప్రభా, మా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తున్నారయ్యా. మీరు జరిగించే క్రియలను బట్టి కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎవరైతేనైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన కృపను గ్రహించండి, కాపుదలాన్ని గ్రహించండి అయ్యా. బలహీనలను బలపరచండి. ఈ ఉదయం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కృపను గ్రహించండి అయ్యా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తుండగా మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడుగ్గానే ఎడమగ్గానే త్రొట్టల కంటే నిత్యము నీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఎందరూనైనా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వారి విషయంలోనైనా మీ దయా కరుణ ఉంచి ప్రభావ వారి విషయంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. రైతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి స్తోత్రాలు అయ్యా. చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి. చేతిపని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి యందు నేను మీ దయ అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాన్ని అనుగ్రహించిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలని బాలింతలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఎందుకు యెహోవానే కాపాడిననే వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డల పట్ల మీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలయ్యా. అనేక పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్నట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నేను స్థిరంగా హృదయంలో నేను మిమ్మల్ని ఆధారం చేసుకున్నట్టు మీ మీద ఆధారపడినట్లు మీరే సహాయం చేస్తారని ప్రార్థన లేక వ్యవస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన ప్రతి అవసరతను యేసు నామములో తీరుస్తారని, ప్రతి బిడ్డలోనైనా మీ శక్తిని పొందుకుని మీ బలాన్ని పొందుకుని వారి ముందుకు కొనసాగినట్లు మీ కృప అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త గంత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఇలా ప్రతిరోజు ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా కొన్ని మాటలు దేవుడు మనకి వినిపించినందుకు ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందాము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.